క్రైమ్ థ్రిల్లర్. ఈ జానరాలో సినిమాల్ని గానీ, వెబ్ సిరీస్‌ని గానీ ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఒక క్రైమ్ జరిగితే ఆ క్రైమ్‌ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ ఇన్వెస్టిగేషన్‌లో దొరికే క్లూస్ గానీ, సస్పెక్ట్స్‌ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు రివీల్ అయ్యే కొన్ని ఫ్యాక్ట్స్ గానీ, అండ్ అలాగే ఆ ట్విస్ట్‌లు గానీ, ఇవన్నీ మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ జానరాలోనే చూడగలం. సో అలాంటి క్రైమ్ థ్రిల్లర్ జానరాలో ఇవాళ నేను మీకు 5 ఇండియన్ వెబ్ సిరీస్‌లని రికమెండ్ చేయబోతున్నాను. ఇలాంటి మరెన్నో రికమెండేషన్స్ కోసం మీరు మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నెంబర్ 5 వచ్చేసి పాతాళ్ లోక్. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ వచ్చేసి జయదీప్ అహ్లావత్ గారు. ఆయన కూడా పర్ఫార్మెన్స్ తో అల్లాడిచ్చాడు అసలు. ఈ సిరీస్ కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వచ్చేసి అనుష్క శర్మ గారు అనమాట. రీసెంట్ గా ఈ సిరీస్ కి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఎందుకంటే సీజన్ 1 లో ఉన్న కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటది. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక్కొక్క ఫ్యాక్ట్ రివీల్ అయ్యే కొద్దీ షాక్ అయిపోతూ ఉంటాం. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటది. దానివల్ల ఈ సిరీస్ కి ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం. కేవలం మెయిన్ క్యారెక్టర్సే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని కూడా బాగా రాసుకున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చే కొన్ని క్యారెక్టర్ ఆర్కులు కూడా చాలా బాగుంటాయి. అన్ని క్యారెక్టర్ల కన్నా హత్తోడి ట్యాగి అనే క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటది సిరీస్ లో. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 45 మినిట్స్ ఆ రేంజ్ లోనే ఉంటది. ఈ సిరీస్ కి IMDb రేటింగ్ వచ్చేసి 8.1. అది చాలా మంచి రేటింగ్. సో మీరు కూడా ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా తర్వాత నెంబర్ 4 వచ్చేసి అరణ్యక్. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ వచ్చేసి రవీనా తాండన్ గారు. ఆవిడ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో మెయిన్ హైలైట్స్ అయితే మాత్రం ఆ స్క్రీన్ ప్లే. ఒక ఇన్సిడెంట్ ని చాలా రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. స్టోరీ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటది. అన్ని స్టోరీస్ ని లింక్ చేసిన విధానం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఈ సిరీస్ ని తీసిన లొకేషన్స్ కూడా మనలో ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ ని బిల్డ్ అయ్యేలా చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని ప్లే చేసింది. దీంతో పాటు ఆబ్వియస్ గా ఆ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ రెండు కూడా సిరీస్ టోన్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి. అండ్ ఈ సిరీస్ లో అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల మధ్యలోనే ఉంటది. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 7.8. ఇది కూడా మంచి రేటింగ్ అని చెప్పుకోవాలి. చూడాలనుకునే వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లో అయితే ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 3 వచ్చేసి ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ లో మొత్తం 2 సీజన్లు ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే సీజన్ 1 ఒకటే చూడండి. సీజన్ 1 ఒక క్రైమ్ మీద జరిగింది, సీజన్ 2 ఇంకో క్రైమ్ మీద జరిగింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు మీద ఈ వెబ్ సిరీస్ అనేది ఉంటది. ఆ కేసు చుట్టూ కొన్ని మర్చిపోలేని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి ఇంట్రెస్టింగ్ గా ఉండే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సిరీస్ ఇచ్చింది. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. మెయిన్ గా షఫాలి షా గారు అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. ఈ సిరీస్ లో మనకు మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల మధ్యలోనే ఉంటది. కానీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే 1 hour 5 minutes ఉంటది. అండ్ ఈ సిరీస్ కి IMDb రేటింగ్ వచ్చేసి 8.5. చాలా అంటే చాలా మంచి రేటింగ్ ఇది. చూడాలనుకునే వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లో అయితే ఈ సిరీస్ మనకి స్ట్రీమ్ అవుతుంది. ఇంకా తర్వాత నెంబర్ 2 వచ్చేసి సుజాల్ ద వార్టెక్స్. ఈ సిరీస్ కి క్రియేటర్స్ వచ్చేసి పుష్కర్ గాయత్రి, విక్రమ్ వేద సినిమాకి వీళ్ళిద్దరే డైరెక్టర్లు. అండ్ ఈ సుజాల్ సిరీస్ ని కూడా స్టోరీ పరంగా చాలా లేయర్స్ ఉంటాయి, చాలా కాంప్లెక్స్ గా ఉంటది. వాటన్నిటిని వాళ్ళ స్క్రీన్ ప్లే తో లింక్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ అలాగే ఈ సిరీస్ లో కొన్ని మర్చిపోలేని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ రెగ్యులర్ పీరియడ్స్ లో కొన్ని మైండ్ పోయే ట్విస్ట్లు కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ సిరీస్ తో సొసైటీకి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ అండ్ కదీర్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సిరీస్ లో కొన్ని జాతర సీన్లు ఉంటాయి. అవి మాత్రం సిరీస్ లో వన్ ఆఫ్ ది టాప్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జాతర సీన్లని ఈ సిరీస్ యూజ్ చేసుకున్నట్టు ఇంకే సిరీస్ గానీ సినిమా గానీ యూజ్ చేసుకోలేదు అని నా ఫీలింగ్. ఈ సిరీస్ లో మనకు మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాల మధ్యలోనే ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం 1 hour ఉంటది. అండ్ ఈ సిరీస్ కి IMDb రేటింగ్ వచ్చేసి 8.2. చాలా మంచి రేటింగ్ అని చెప్పుకోవాలి. ఇది చూడాలనుకునే వాళ్ళకి అమెజాన్ ప్రైమ్ లో అయితే ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా నెంబర్ 1 వచ్చేసి వాదంది ద ఫ్యాబుల్ ఆఫ్ వెలోని. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ వచ్చేసి SD సూర్య గారు. ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెర్రిఫిక్ గా పర్ఫామ్ చేశారు అసలు. ఈ సిరీస్ లో కూడా ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రతి ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి అయిపోయినగా ఇంకేముంది అని అనుకుంటాం, కానీ ఏదో ఒకటి వస్తానే ఉంటది. రైటింగ్ అనేది చాలా బాగుంటది. ఆ సస్పెన్స్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయగలిగారు. అండ్ అలాగే ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే ఈ సిరీస్ కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అంటే ఆ స్క్రీన్ ప్లే వల్ల మనకి ఈ సిరీస్ ని చూడాలనే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. డైరెక్షన్ కూడా స్పాట్ ఆన్ ఉంటది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆ ట్విస్ట్లు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. మొత్తానికి ఒక మంచి సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇది కంప్లీట్ అయ్యాక. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాల మధ్యలో ఉంటది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 1 hour ఉంటది. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 8/10. ఇది కూడా మంచి రేటింగే. ఈ సిరీస్ ని చూడాలనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అయితే చూసేయండి. సో అది మరి ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.